న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు రమ్మ గారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినం గురించి మరొకసారి మీ మాటల్లో. మాఘ బహుళ చతుర్దశి, మాఘమాసం వచ్చింది. మాఘ స్నానాలు మొదలుపెట్టారు. రథసప్తమని వరుసగా పండగలైనాయి. భీష్మ ఏకాదశి చేసాం. మాఘ పౌర్ణమి, మహామాఘి అని అందరూ సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, ఈ వ్యవహారాలు నడుస్తుంటాయి. ఈ నెల చివరికి వచ్చేసరికల్లా మనకి చలి తగ్గిపోతుంది. శివరాత్రి వస్తే శివ శివ అని చలి తగ్గిపోతుంది అని చెప్పుకుంటాం. 3 రోజుల నుంచి హైదరాబాద్లో ఎంత చలిగా ఉందో, శివరాత్రి వచ్చేసరికి చలిపోయి ఎండ ఫిక్స్ అవుతుంది. ఈ మహాశివరాత్రి భారతదేశం అంతా అన్ని పక్కలా జరుపుకునే పర్వదినం. శివరాత్రి అంటే రాత్రి ముఖ్యం. అంటే ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, శివనామస్మరణతోటి రోజు గడపటం చాలా ముఖ్యమైనవి. శివుడు సాధారణంగానే మనం ఒక వాక్యం చెప్పుకుంటాం, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. శివకేశవ తత్వాలని ఈ 2 వాక్యాల్లో చెప్పేస్తారు. అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు. పగలు ఎలాగ మనం అభిషేకం చేసుకున్నా చేసుకోకపోయినా దేవాలయ దర్శనం కనుక కుదిరితే చేసుకుని, సాయంకాలము ఈ ప్రదోషకాలం నుంచి మనం శివరాత్రి పూజా విధానాన్ని చేసుకుంటే బాగుంటుంది. విశేషమైన ఫలితం లభిస్తుంది. శివరాత్రితోనట ఈ రాత్రి గనక మనం జాగారం చేసినా, లేకపోతే ఏదైనా శివారాధన చేసుకున్నా, ఉపవాసం ఉన్నా కూడా మన పాపం హరించిపోతుందట మొత్తం. శివరాత్రి మర్నాటి నుంచి ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఈవేళ చేసిన పూజలతోటి ఇప్పటిదాకా మనం చేసిన పాపాలన్నీ పోతాయి, అన్నీ నశిస్తాయి. శివరాత్రి మర్నాటి నుంచి మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపొందచ్చు. ఇవాళ అన్నీ చేసాం, శివరాత్రితో పాపాలు పోతాయని చెప్పాము, విన్నారు. నేనే కాదు, గురుగారులందరూ చెప్తారు, శివరాత్రి కనుక ఉపవాసం చెయ్యి, శివదర్శనం చెయ్యి, దేవాలయ దర్శనం చెయ్యి, అభిషేకం చేయించు, అభిషేక తీర్థం పుచ్చుకో, జాగరణ చెయ్యి, పాపాలన్నీ పోతాయంటే అమ్మయ్య మనం అన్నీ పోయినాయని రేపు ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకోకూడదు. ఫ్రెష్ స్టార్ట్ అంటే పాపరహితమైన జీవితాన్ని నువ్వు మొదలు పెట్టాలి. అదే కదా. ఈ రకంగా మన జీవితాన్ని ముందుకు తీసుకోపోవచ్చు. మామూలుగా చూడు, శివకేశవులకి అభేదం. అవును. విష్ణువు పగటిపూట పూజింపదగినవాడు, పరమేశ్వరుడు రాత్రిపూట పూజింపదగినవాడు. ఇది ఒక విశేషంగా కనపడుతుంది. ఒక చోట ఒక పెద్దవారు ఎవరు రాశారో నాకు గుర్తులేదు, ఒక రైటప్ చదివితే నాకు తెలిసింది నిజమే కదా ఇది అనిపించింది. విష్ణువు పగలు మనం ఎలా ఉండాలి, విష్ణుమూర్తి ఎట్లా ఉంటాడమా, ఎప్పుడు చక్కగా నిత్యాలంకార శోభితుడు, ఎన్ని పువ్వులో ఎన్ని నగలో ఎంత వైభవమో. అవును. నువ్వు పగలు ప్రజలందరికీ కనపడతావు కదా, చక్కగా ఉండు, ప్రజెంటబుల్గా ఉండు. రాత్రి ఈ అలంకారాలు అన్నీ తీసేసి నిరలంకారంగా సింపుల్గా చెయ్యని చేరుతాం మనం. శివుడు సాయంకాలం అయ్యేసరికి శివుడు ఎట్లా ఉంటాడు మామూలుగా, ఆయనకి ఏమీ లేవు, హాయిగా ఏదో ఒక చిన్న వస్త్రం కట్టుకుంటాడు, అలంకారాలు లేవు. స్వాభావికంగా వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. విష్ణుమూర్తి పగలల్లా మన జీవన గదంతా పగలు ఆయనే కదా మనకి పోషకుడు, జగన్నియామకుడు. పగలు మన జీవితం అంతా, రాత్రి అయ్యేసరికి అందరూ పడుకుంటారు. రాత్రి అంటే చీకటి కదా, ఆ సమయాల్లో మనని రక్షించేవాడు పరమేశ్వరుడు. అందుకని ప్రత్యేకంగా ఈ శివరాత్రిని శివరాత్రి అన్నారు. రాత్రిపూటే ఆయన్ని అర్చించాలి. ఈ ప్రత్యేకమైన రోజున రాత్రి వేళలో అర్చన చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. శివరాత్రి పగటి గురించి పెద్ద హైరాన్ ఉండదు, రాత్రి హైరాన్ గురించే మాట్లాడుకుంటాం. రాత్రి ఉపవాసం ఉండాలి, రాత్రి జాగారం చేయాలి. తర్వాత మన అభిషేకాలు కూడా ఏకాదశ రుద్రాన్ని చేసుకుంటారు. తర్వాత ఏమో సహస్రలింగార్చన చేస్తారు. ఇవన్నీ మధ్యాహ్నం మొదలు పెడితే రాత్రి తెల్లవార్లు లింగోద్భవ కాలం దాకా అర్చనలు సాగుతాయి. 1:30 అట్లే లింగోద్భవం అయ్యేసరికి 3 లోపల ఇక అర్చనలు ఆపినా అక్కడి నుంచి తెల్లవారేదాకా శివనామస్మరణతోటి జాగరణ చేస్తాం. తెల్లవారాక స్నానం సంధ్య చేసుకుని మన పనులలో మనం జ్వరపెడితే అయిపోతుంది శివరాత్రి. ఈ రోజున చేసేటువంటి శివారాధన, శివ ధ్యానము, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఎక్కడికో క్షేత్రాన్ని పరిగెత్తాలని అనుకోవద్దు. మీ సందు చివర, మీ వీధి మొదట్లో, మీ పక్క సందులో, మీ ఊర్లో ఎక్కడైనా దగ్గరలో ఉన్న శివాలయాన్ని మొదట దర్శించండి. అక్కడెక్కడికో పరిగెత్తుకెళ్దాం, అక్కడ విశేషమని భావించద్దు.
మీ పక్కనున్న శివాలయం కూడా విశేషమే. అది బహుపాతది, ఎక్కువ మంది జనం రాకపోయినా సరే. ఇక్కడికి వెళ్ళకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ ప్రయోజనము లభించదు. కాబట్టి సమీపంలో ఉన్న శివాలయ దర్శనం అవకాశం ఉంటే చెయ్యండి. ఇంట్లోనే శివారాధన చేసుకోండి. మీ ఇంట్లో ఒక బుజ్జి శివలింగం ఉంటే ఆ మాత్రం ఉన్నా సరే ఓం నమ శివాయ అని శివనామస్మరణ చేసుకుంటూ, లేదా మీకు వచ్చినటువంటి బిల్వాష్టకమో, లింగాష్టకమో, విశ్వనాథాష్టకమో, శివమానస పూజ ఏదో ఒకటి చెప్పుకుంటూ కాస్త నీళ్ళు పోయండి, దండం పెట్టుకోండి. శివుడికి అనేక రకాల ఫలాలు, తర్వాత ఏమో డ్రై ఫ్రూట్స్ అని, నట్స్ అని, అవి ఏవైనా నివేదన చెయ్యొచ్చు. శివరాత్రి నాడు మనం అన్నం తినం కాబట్టి అన్న నివేదనలు అంతగా చెయ్యరు. ఉపవాసం ఉంటే మంచిది. శివరాత్రి నాడు ఉపవాసం చాలా విశేషం. ఎవరు ఉండగలరు, ఎవరు ఉండలేరు అనేది ఆలోచించుకుని చెయ్యండి. మీకు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏదైనా అనారోగ్యం ఉన్నా, మీరు మందులు వేసుకునే వాళ్ళైనా, అసిడిటీ ఉన్నా ఉపవాసం జోలికి పోకండి. సింపుల్ ఉపవాసం ఏంటంటే నోరు కట్టడి చేసి మాట్లాడకుండా ఓన్లీ శివ అంటూ ఉండండి. ఆ ఉపవాసం చేయొచ్చు. బాలింతలు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, చిన్న వయసు వాళ్ళు, గర్భవతులు, ఓపిక చాలని వాళ్ళు ఈ శివనామస్మరణ ఉపవాసాన్ని చేసుకోండి. అన్న ఉపవాసాన్ని మానేసి అది చేయొద్దు. ఇది మీకు కావాల్సిందేదో తీసుకోండి. ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు స్వల్పంగా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. చిలకడ దుంపలు లాంటివి తీసుకోవచ్చు ఉడకబెట్టి, పళ్ళు తీసుకోవచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. మజ్జిగ తాగచ్చా అని చాలామంది అడుగుతారు. సాధారణంగా మజ్జిగ మనం అన్నానికి అనుపానంగా వాడుకుంటాం కదా, ఏమన్నా అన్నాధరువు మనకి. అందుకని మజ్జిగ కొన్ని ప్రాంతాల్లో పనికిరాదని చెప్తారు. కానీ వేడి చేసే తత్వం కలిగి ఉండే వ్యక్తులు, తొందరగా వేడి చేసే వాతావరణాల్లో మజ్జిగ చాలా సహజంగా ఉపవాస దీక్షలో పనికొస్తుంది. దాన్ని పల్చం చేస్తాం కాబట్టి తీసుకోవచ్చు. ఎదుబెరొట్టలో తీసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, పిండి పులిహార లాంటివి చేసుకోవచ్చు. రుచి కంటే ఏదైనా ఆ సమయానికి ఒక పదార్థం అన్న ఆలోచన పెట్టుకోండి. అన్ని రకాల పళ్ళ ముక్కలు అవి ఏమన్నా తీసుకోవచ్చు. ఎవరికైనా పెట్టి తినడానికి ప్రిఫర్ చేయండి. మనమే తినేయకుండా ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఉపవాసం ఉన్నారు, వాళ్ళకు కూడా 2 పళ్ళు ఇవ్వండి, వాళ్ళకు కూడా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి. ఇలా ఏదైనా తీసుకోవచ్చు. శివనామస్మరణ చాలా ముఖ్యం. ఈ రోజున మీరు ఎంత చేస్తే అన్ని కోట్ల కొద్దీ ఫలితాన్ని, అన్ని కోట్ల రెట్లు అవుతుందన్నమాట. సంవత్సరం అంతా చేసిన శివారాధన ఒక్క శివరాత్రి ఆరాధనతో సమానము అని చెప్తారు. అంతే, నువ్వు ఏడాదంతా చేయకపోయినా పర్వాలేదు, ఈ ఒక్కరోజు చెయ్యని అర్థం తీసుకోవద్దు. మీరు ఏడాదంతా ఎంతో కొంత చేసుకుంటూనే ఉంటారు. ఇది చేస్తే ఇంకో ఏడాది మీకు ప్లస్ అవుతుంది. అవును, గ్రహస్థితుల్లో మార్పు వస్తుంది దీనివల్ల, శివారాధన వల్ల. మీ అలవాట్లు, మీ ఇళ్లల్లో పద్ధతులు, మీ సమీప దేవాలయ విధానాలు, మీ ప్రాంతపు ఆచారాలు ఏమున్నాయో వాటిని పాటించండి. శివారాధన అత్యంత ఫలప్రదమైంది. శివుడు ఐశ్వర్యకారకుడు, మోక్షకారకుడు 2 చెప్తారు. ఈయన్ని పట్టించుకోవటం, ఆయన్ని ఒప్పించటం సులువుగా ఆయన మనకు వశంవదుడవుతాడని చెప్పబడుతుంది. పెద్దవాళ్ళంతా చెప్తారు ఆ మాట. పురాణాల్లో తొందరగా సులభంగా వచ్చేస్తాడు శివుడు అని చెప్తారు. మీ మనసు ఆయన వైపుకి తిరిగితే ఆ మనసు తెలిసి మన దగ్గరకు వచ్చేస్తాడు. ఒట్టి నోటితో అంటాం కాకుండా లోపల నుంచి ప్రార్థన చేయండి. ఏవైనా దానం చేసుకోవచ్చు శివరాత్రి నాడు. మీరు పళ్ళు, కాయలు, పువ్వులు, బిల్వదళాలు, తర్వాత మీ దగ్గర ఏదైనా పురాతన కాలం నుంచి కాశీ నుంచి తెచ్చిపెట్టిన గంగాజలం ఉంటే గంగాజలం ఎత్తే ఎవరికైనా ఇవ్వండి, అది కూడా అద్భుతమైన దానం. వస్త్రాలు ఇవ్వచ్చు, ఏవైనా దానం చేయొచ్చు, మంచిది. బ్రాహ్మణులకి ఎవరికైనా మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఈ రోజున ఇవ్వచ్చు. ఏదైనా నోవు పట్టుకోదలుచుకున్న వాళ్ళు శివరాత్రి నాడు నోవులు పట్టుకుంటారు. ఓకే, రథసప్తమి కానీ శివరాత్రికి కానీ అంటారు. శివరాత్రికి కూడా పట్టుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఇంకా మూఢం ఉంది, శివరాత్రి తర్వాత మూఢం వెళ్తుంది. అవును, కాబట్టి ఒకసారి మీ పురోహితుడిని లేదా మీ అత్తగారిని సంప్రదించి ఈ నోములు వ్యవహారంలోకి దిగండి. ఇప్పుడు ఇందులో కూడా శివరాత్రి మనం ఉపవాసము, జాగరణ అంటామా. జాగరణ అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు, తెల్లవారులు మెలకుగా ఉండటానికి ఒక టికెట్ మీద 2 సినిమాలు అలా వేసేవాళ్ళు. అవి కూడా భక్తి సినిమాలు. భక్తి రస ప్రధానమైన సినిమా ఏదైనా చూడొచ్చు. శుభ్రంగా ఏ గురుగారు బోళ్ళని ప్రవచనాలు ఉన్నాయి, మా కథలు కూడా మీరు వినొచ్చు. నాయనార్ల గాథలు ఉన్నాయి, చక్కగా అవి వినొచ్చు. దేవాలయాల ప్రశస్తిని గురించి చెప్పిన వీడియోలు ఉన్నాయి, అవి వినొచ్చు. జాగరణ చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది. అందరూ తెల్లవారేదాకా ఉండలేకపోతారు. కనీసం లింగోద్భవ కాలం దాకా ఉండి, లింగోద్భవం తర్వాత తీర్థం ప్రసాదం పుచ్చుకొని పర్వాలేదు, కాస్త కొంచెం నడుము వాల్చిన
ఏం కాకపోవచ్చు. కాకపోతే మరి మంచాల మీద పడుకోకుండా కాస్త ఏ సోఫాలోనో ఏ కిందో నడుము వాల్చండి, ఫలితం బాగుంటుంది. ఉమ్, ఏకశయాగతులు కావటం భార్యాభర్త అవి పనికిరావు. ఉమ్, అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విడవాలి అని ఒక ప్రశ్న ఎప్పుడు అవునండి. ఉంటుంది. మర్నాడు ఉదయం మీరు మామూలుగా ఆరాధన చేసుకుని దీపారాధన చేసేసుకుని ఇంట్లో ఆ, భోజనం చేసేయచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఇంకే తప్పు లేదు దానికి. ఓహో. ద్వాదశి లాంటి నియమం ఇక్కడ రాదు. ఉమ్, తెల్లవారటమే. అలాగని తెల్లారగానే బయటికి ఎక్కడికో వెళ్ళి టిఫిన్ తినేసే పని మాత్రం చేయబోకండి. అది బాగుండదు అట్లాంటి పద్ధతి. మీరు ఇంట్లోనే దేవుడికి దీపం పెట్టుకుని ఏదైనా పండో ఫలమో నివేదన చేసుకుని ఆ, ఇంట్లో చేసుకుని తినండి. అది మీరు రాత్రి పగలల్లా ముందు రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఈ బయట ఏదైనా తింటే ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నాన్ వెజ్ తినచ్చా, ఇదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. అవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి, మీరు ఆలోచించుకోండి. ఈ తినచ్చా అని ఎప్పుడు అడుగుతాం మనం? తినకూడదేమో అని మనకు లోపల మనసులో ఉంటే అనిపించినప్పుడు. మీకు ఆ ప్రశ్న వస్తుంది కదా. అవునండి. మరి మీకు ఒక విజ్ఞత, మీకు లోపల ఒక ఉంటాడు కదా, ఒక ఆత్మారాముడు, ఆయన చెప్తాడు సమాధానం. చెయ్యొచ్చా చేయకూడదా అని. అవును. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చేస్తారో మాంతారో మీదే చాయిస్. ఇవి చెప్పేవి కాదు, అంతే. ఆలోచించుకుని చేయాల్సిందే. మర్నాడు మామూలుగా మీరు భోజనం చేసేసేయచ్చు, ఇంకే తప్పు లేదు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.